బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఈ యొక్క బీసీ యొక్క రాజకీయంగా ఎన్నో చెప్తారు, అవన్నీ కాదు. బలంగా పోరాడాలి. ఈ స్టే వెనుక కొంత కుట్ర ఉంది. ఎందుకంటే తప్పనిసరి మేమంతా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తాం. అంటే ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. కానీ నేను ఒకటి చెప్తా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలి. అది గొప్ప విధానపరమైన నిర్ణయం. 1980 లోపల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినప్పుడు నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా. పెట్టాలి అని చెప్పి పోరాడినప్పుడు ఒక్కడే పోరాడి విద్యార్థి సంఘంగా పోరాడి పెట్టించడం. అప్పుడు చెన్నారెడ్డి గారు ఒక జీవో తీశాడు. క్యాబినెట్లో లేదు, అసెంబ్లీలో చట్టం చేయలేదు, క్యాబినెట్ నిర్ణయం లేదు, ఎలాంటిది లేదు. ఒక తెల్ల కాగితం మీద టైప్ చేసి జీవో తీశాడు. దాన్ని కోర్టులో సవాల్ చేశారు చాలామంది. చేస్తే కోర్టు ఏం చెప్పింది? అప్పుడు ఫుల్ బెంచ్, ముగ్గురు ఉన్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది. వాళ్ళు ఏ నిర్ణయం ప్రజల సంక్షేమం కోసం తీసుకువస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు రాజ్యాంగం ఇంకా ఇప్పుడు బలంగా ఉన్నది. అప్పుడుది ఒట్టొట్టి కేసు, తెల్ల కాగితం మీద జ్యోతిషులు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది, చట్టం చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా అనేక రకాలుగా జనాభా లెక్కలు తీశారు. అన్నీ ఉండగా కూడా ఆర్డినెన్స్ తీశారు. దీనికి బలం ఎక్కువ అయినా కూడా స్టే ఇవ్వడం, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక చేయడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా అపోజ్ చేస్తాం.